ఈడ పడితే ఆడ ఆపుతుంది మామ. చూసి బుక్ చేసుకోరు మామ. ఏ ట్రైన్ అయితే తెలుసుకొని బుక్ చేసుకోరు ట్రైన్ మాత్రం. ఇక ఒక కాడ ఆపితే ఆడ దిగి మనం లేచి పల్లె గిల్లి దొమ్ముకుండు మామ. లాస్ట్ వరకు చూడండి మామ. లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. అంటే మేము ఒకటి అనుకున్నాం, ఒకటి అయింది. చెయ్యొచ్చులే అనుకున్నాం కానీ చేసిన తర్వాత మామ తిరిగిపోయింది మామ. చూడాలి, మీరు లాస్ట్ వరకు చూడండి. ఇగో మామ తిరుమల కొండ దర్శనం చేసుకోరు మీరు కూడా. తిరుమల కొండ దాటినాక మళ్ళీ ఇంకొకడ ఆపింది మామ. ఇక ఆపుతూనే ఉంది. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అనుకుంటా. అయితే మామ అక్కడ ఉన్న వాళ్ళని అనుకున్నా మామ. ఎల్లో కలర్ బోగీల కలర్ ఉంది కదా, అలాంటి ట్రైన్లు అన్ని గిట్లనే అవుతుందంట. రెడ్ కలర్, ఆరెంజ్ కలర్లు ఉంటాయి చూడు, అవి మాత్రం దుమ్ము దులుతాయంట. ఒకటే పోతూనే ఉంటాయంట. ఇంకా పోయేదారిలో లొకేషన్ మాత్రం అదిరిపోయి ఉండే. మీకు కూడా చూపెడదామని ఇంకా పండుకోలేమమ్మ. మీకు మంచి లొకేషన్లో చూపిద్దామని పండుకోకుండా అట్లా వీడియో తీస్తూనే ఉన్నా. ఇక అట్లా పోతుంటే మామ వచ్చింది చూడు మామ, అరుణాచల కొండ మామ. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్త ఉండాలి మామ. ట్రైన్ దిగినామంటే మనం చూసుకొని బుక్ చేసుకోవాలన్నమాట. ర్యాపిడోస్ ఉంటాయి కానీ వాళ్ళు ఓవర్ రానియర్ అనమాట. అక్కడ లోకల్ ఆటోలు చాలా జాగ్రత్త ఉండరు మామ. ఇంతకుముందు వచ్చిన మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ అలా తెలుసుకొని ఊరి. ఇంకోటి గుడి దగ్గరలో తీసుకోరు మామ. ఏమైనా ఉంటే రూమ్స్ కానీ మేము ఏంటంటే ఇక శివ సన్నిధి అని కొంచెం లాంగ్లో తీసుకున్నాం, ఒక 2 కిలోమీటర్స్. కానీ నడుసుట్లా చినిగిపోయింది మామ. అటు ఇటు నడుసుడికే చినిగిపోయింది మాకు. కానీ శివ సన్నిధి అనేది మంచి ఉంది మామ. 300 రూపాయలు పర్ పర్సన్ తీసుకుంటారు. లంచ్, టిఫిన్, టీ అన్నీ వాళ్ళే మామ. కానీ లాంగ్ ఎక్కువైపోయింది మామ. ఒక్కటి మైనస్ అనిపించింది నాకు.